ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినమూల వాక్యముగా రోమాపత్రిక 14వ అధ్యాయము 18వ వచన భాగాన్ని చదువుకుందాం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగములో ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమిటి ఆ విషయం అంటే, దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. దేవుని దృష్టికి మనుషుల దృష్టికి ఇష్టడై ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఎవరి దృష్టికట? దేవుని దృష్టికి ఇష్టడై ఉండాలి, మనుషుల దృష్టికి ఇష్టడై ఉండాలి. ఎందుకంటే భూలోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అది సంఘంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బంధువుల దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే ప్రియులారా, మనము సమాజంలో బ్రతుకుతున్నాము కనుక సమాజంలో మనకు సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకపోతే ఎవరికి ఇష్టంగా మనం జీవించలేము, ఎవరికి ఇష్టంగా మనం బ్రతకలేము. అందరు చీకొడతారు. దేవుడు ఒక్కడి మెచ్చుకొని అందరు చీకొడితే ఆయన నామానికి మహిమ కలగదు, ఆయన నామానికి మహిమ రాదు. ఆయన నామానికి మహిమ రావాలి అంటే, ఆయన నామం గణపరచబడాలి అని అంటే, దేవుడు నిన్ను మెచ్చుకున్నట్లుగా భూ ప్రజలు కూడా నిన్ను మెచ్చుకోవాలా, భూ ప్రజలు కూడా నేను ఇష్టపడాలా. ఎందుకంటే నీ ఇంట్లో వాళ్ళే నిన్ను అందరు అసహించుకున్నారే అని అనుకో, నీ మాటకు విలువలేదు. నీ సంఘస్థులే నిన్ను అసహించుకుంటే నీ సంఘంలో నీకు విలువలేదు, ఉద్యోగంలో విలువలేదు, వ్యాపారం ఎక్కడైనా సరే మనకు విలువలతో కూడిన జీవితం కావాలి. విలువలతో కూడిన జీవితం కావాలి అని అంటే అది మనకి ఎలా వస్తుంది, ఎలా అనుగ్రహించబడుతుందంటే, వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏమిటంటే, క్రీస్తుకు దాసుడైన వాడు అని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు అని వాక్యం సెలవిస్తుంది. అనగా దేవునికి మనుష్య కుమారుడైనటువంటి క్రీస్తుకు మనం ఏం కావాలి అని అంటే దాసులమైపోవాలట. దాసులం ఎప్పుడైతే క్రీస్తుకు మనము దాసులం అయిపోతామో, ఆయన కూర్చోమంటే కూర్చుంటాం, లేవమంటే లేస్తాం, నడవమంటే నడుస్తాం, పడుకోమంటే ఆయన చెప్పినట్లుగా ఎట్లా చెప్తే అట్లా మనం తింటాం. ఆయన చేతుల్లో రిమోట్ ఉంది, ఆ రిమోట్ ఎట్లా ప్లే చేస్తే మనం అట్లా ప్లే కావాలి. ఆయన చెప్పింది ఒకలాగా, మనం చేసేది ఒకలాగా ఉందనుకోండి, ఆయన నడవమన్నది ఒకలాగా, మనం జీవించేది ఒకలాగా ఉందనుకోండి, ఆయనకు మనం దాసులము కానేరము అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇదే రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. అట్టివారు ఎవరంటే, దేవుని మాటలు వినకుండగా, దేవునికి లోబడకుండగా, లోకములో జీవిస్తూ, లోక ఆశలు కలిగి, లోక ఇచ్చలు నెరవేర్చుకుంటూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండగా, దైవ అనుగ్రహము కృపకు పాత్రలు కాకుండా, లోకములో తినుమా, త్రాగమా, జీవించుమా, సుఖించుమని లోకములో విచ్చలవిడిగా బ్రతుకుతుండగా, వారి బ్రతుకు ద్వారా దేవునికి మహిమ రాదు. వాళ్ళు దేనికి దాసులు అంటే కడుపుకే దాసులు. శరీరాన్ని సుఖపెట్టడానికి ఉన్నారు కానీ దేవుని మహిమపరచడానికి వాళ్ళు లేరు, దేవునికి లోబడడానికి వాళ్ళు లేరు. దాసుడంటే లొంగిపోయినవాడు, దాసుడంటే దేవునికి లొంగిపోయి బానిసైపోయినటువంటి వాడు. కానీ ఈరోజు నువ్వు దేనికి బానిస అయ్యావు? చెడు స్నేహాలక, చెడు అలవాట్లక, చెడు బంధకాలక, చెడు సహవాసాలక, చెడు గుణములు కలిగి ఉన్నావు. దేనికి నువ్వు దాసుడవయ్యావు? దేనికి నీవు దాసుడవయ్యావో ఆ దాసుడవైనటువంటి ఆ బానిసత్వపు నుంచి, ఆ సాతాను ఉచ్చుల్లో నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. లేకపోతే నువ్వు దేవుని దయను సంపాదించాలి, దేవుని కృపను సంపాదించాలి, దేవునికి ఇష్టడుగా నీవు జీవించలేవు.
దేవునికి ఇష్టడుగా నీవు బ్రతకలేవు అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయమందు దావీదట దేవునికి ఇష్టడైపోయాడట. మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ తండ్రి అయిన దేవాది దేవునికి ఇష్టడైపోయాడట. ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. అవును ప్రియులారా, ఈరోజు నిన్ను బట్టి దేవుడు ఆనందించాలా, నిన్ను బట్టి దేవుడు గర్వపడాలా, నిన్ను బట్టి నా కుమారుడు నా కుమార్తె అని శభాషని గొప్పగా చెప్పుకోవాలా. ఆ స్థాయిలో నువ్వు ఉండాలా. బలహీనతలతో ఉండడం కాదు, బద్ధకంగా ఉండగా, సోమరిపోతుగా ఉండడం, రక్షణ లేని వాడివిగా ఉండడం కాదు. నీవు దేవుని బిడ్డగా, దేవుని ఘనపరిచేవాడివిగా ఉండాలా. ఆ స్థాయిలో నిన్ను కోరుకుంటున్నాడు దేవుడు, ఆ స్థానంలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు నువ్వు దేనికి బానిస అయిపోయావు, దేనికి దాసుడమైపోయావు? ఒక్కసారి నిన్ను నీవే ఆలోచన చేసుకో. దేవునికి దాసుడయ్యేవాడు లోకానికి దాసుడు కాడు. లోకానికి దాసుడైపోయిన వాడు దేవునికి దాసుడు కాలేడు. కనుక ఈ రెండింటిలో నువ్వు దేనికి దాసుడవైతావో అదే నీ మీద పరిపాలన చేస్తుంది, అదే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. లోకానికి దాసుడవయ్యావా, నీ జీవితం నాశనమే. దేవునికి దాసుడవయ్యావా, నీ జీవితం క్షేమకరంగా ఉంటుంది. దుఃఖ సాగరములో నుంచి, కష్టాలకు అన్నింటిలో నుంచి, సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించుకొని ఆయన ఉన్నతమైన శిఖరాలను నెక్కిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని ఆధీనంలో ఉన్నావు, నువ్వంటే ఆయనకి ఇష్టము, ఆయనకు నువ్వు లోబడిపోయావు, నీ మీద ఆయన అధికారం ఉన్నది, సైతానికి అధికారం లేదు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, యూదయ కాలసిన వాక్యం వింటున్నటువంటి నీవు ఆయనకు లోబడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చు, ఆయన చిత్తాను ప్రకారముగా, ఆయన ప్రణాళిక ప్రకారముగా, ఆయన సంకల్ప ప్రకారముగా నువ్వు జీవించినట్లయితే నీ పట్ల దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. సాతాను కుయుక్తులన్నీ కూల్చబడతాయి. సాతాను దాసరికమంతా కూడా పటాపంచలైపోతుంది. ఇండియాకు స్వాతంత్రం వచ్చినట్లుగా సాతాను బంధకాల నుంచి నీకు స్వాతంత్రం వస్తుంది. అప్పుడు స్వాతంత్రం నువ్వేం చేయాలంటే దేవునికి లోబడిపోవాలా, దేవునికి విధేయుడు అయిపోవాలా, దేవునికి బానిస అయిపోవాలా. అలా బానిస అయిపోయినప్పుడు దేవునికి ఇష్టడుగా ఉంటావు. ఇష్టడుగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఉన్నతమైన శిఖరం లెక్కిస్తాడు. ఉదాహరణకు దానికి దావీదే గొప్ప సాక్షి. దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు గనక గొర్రెలుగా కాచుకునేటువంటి ఆయనను ఏం చేశాడు? రాజుగా చేశాడు. కనుక దేవునికి ఇష్టడుగా ఉంటే నిన్ను ఏ విషయంలోనైనా సమృద్ధిగా హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అతి కృపత్రేక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు మా అందరిలో ఫలింపచేయమని, ఈ వాక్యము మా అందరి జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.